షామీ బ్రాండ్ నుంచి ఒక కొత్త కెమెరా మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి షామీ 17T. మీ బడ్జెట్ 50 నుంచి 60,000 రూపాయల్లో ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షామీ 17T సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే సైజ్ మనకు చిన్నగా ఉంటుంది, జస్ట్ మనకు 6.59 ఇంచెస్ మాత్రమే. ఈజీగా మీరు వన్ హ్యాండ్తో యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ వస్తుంది. ఫ్రంట్ మనకు డిస్ప్లే ప్రొడక్షన్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్లో ఇవే మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కూడా లైకా కొలాబరేషన్తో వస్తున్నాయి. మనకి వివోలో చేసి పార్ట్నర్షిప్ ఎలానో ఈ షామీలో మనకు లైకా పార్ట్నర్షిప్ వస్తుంది. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50MP లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మంచి ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 50MP 5x పెరిస్కోపిక్ టెలిఫోటో సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో కూడా వాయిస్ సపోర్ట్ చేస్తుంది. ఈ పెరిస్కోపిక్ లెన్స్ ఉండడం వల్ల మెయిన్గా పోర్ట్రేట్లో కానీ లేదంటే లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి ఫోటో తీయాలన్నా ఈ పెరిస్కోపిక్ సెన్సార్ అనేది యూజ్ అవుతుంది. ఇదే మనకు మెయిన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు కెమెరాస్లోన. దాంతోపాటు లాస్ట్ వచ్చేసి 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు 3 కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. అది కూడా మనకు లైకా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి అడిషనల్గా మనకు ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ దాంతోపాటు ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మంచి ఫొటోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే బ్యాక్ కెమెరా నుంచి 4K 60fpsలో HDR10+ వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 4K 30fpsలో వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫొటోస్ వీడియోస్ కూడా మనకు బాగానే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసరే, ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్లో దీనికన్నా బెటర్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో కొద్దిగా డీసెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇదే బడ్జెట్లో ఇంకా మనకు MediaTek Dimensity 9000 సిరీస్ కూడా ఉన్నాయి. సో ప్రాసెసర్ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది, UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు వాటర్ బన్న డస్ట్ బన్న కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు దీంట్లో మనకు అప్డేట్స్ గురించి మాట్లాడితే 4 years OS అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్. దీంట్లో మనకు అప్డేట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తోనే వస్తుంది ఈ షామీ 17T. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 60,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12GB ర్యామ్ ప్లస్ 512GB స్టోరేజ్ వచ్చేసి 65,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 5,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కూడా వచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 55,000 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. ఫ్యూచర్స్ మనకు దీంట్లో కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా దీంట్లో పర్ఫార్మెన్స్ కానీ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్ ఉంది. దీంట్లో మనకు మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేసినారు. ఈ బడ్జెట్లో మనకు మెటల్ ఫ్రేమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు USB 2.0 కానీ దీంట్లో మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ లేదు. ఇలా మనకు చాలా వరకు కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయినారు ఈ షామీ 17Tలో. సో మనకి ఇదే బడ్జెట్లో దీనికన్నా బెటర్ మొబైల్ వచ్చేసి Vivo X200T. మనకు మెయిన్గా ఇవి 2 కూడా కెమెరా మొబైల్సే. వివోలో వచ్చేసి కెమెరాస్ ఇంకా బెటర్ ఉంటాయి, ఎందుకంటే మనకు దాంట్లో జైస్ పార్ట్నర్షిప్ కాబట్టి ఓవరాల్ దాంట్లో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బెటర్ ఉంటుంది Vivo X200Tలో ఉన్న. దాంట్లో మనకు ప్రాసెసర్ కూడా బెటర్ ప్రాసెసరే. MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ చేసినారు. ఈ షామీ 17Tతో కంపేర్ చేస్తే దాంట్లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంట్లో మీరు ఇంకా హెవీ గేమింగ్ ఆడాలన్నా జర్నలిస్ట్కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్ మనకి షామీ 17Tతో కంపేర్ చేస్తే ఈ Vivo X200T మాత్రం చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా సేమ్ ప్రైస్కి వస్తుంది. ఇది కూడా మనకు 60,000 రూపాయలే. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 56,000 రూపాయలకి వస్తుంది ఈ Vivo X200T. ఇంతకసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.